సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరిసిల్ల నేతన్నలకు ఈసారైన రుణమాఫీ చెల్లుబాటయ్యేనా? తెలంగాణ ప్రభుత్వం మూడోసారి కొత్తగా ప్రతిపాదనలు. రుణమాఫీ కోసం నేతన్నల ఎడదెగని ఎదురుచూపులపై A6 న్యూస్ స్పెషల్ ఫోకస్. సిరిసిల్ల మండలం జిల్లేల గ్రామంలో విషాదం. దుబాయ్లో గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి. స్వగ్రామానికి చేరిన మృతదేహం శోక సముద్రంలో కుటుంబీకులు. సిరిసిల్ల మండలం చిన్నలింగాపురలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ దడిగల కమలాబాయ్. సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు అందని ద్రాక్ష అన్న చందంగా మారుతున్నాయి. సమస్యలలో కూరుకుపోయిన నేత కార్మికులకు కాస్త ఊరట కల్పించేందుకు ప్రభుత్వం నేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ తొలి జీవో ద్వారా నేత కార్మికులకు సంబంధించి 6.5 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఓ జీవోను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముచ్చటగా మూడోసారి రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలతో తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేతన్న రుణమాఫీపై A6 న్యూస్ ప్రత్యేక కథనం. సిరిసిల్ల మరమగ్గల పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది నేత కార్మికులు మరమగ్గల ఆసాములో బలవన్మరణానికి పాల్పడ్డారు. సమైక్య రాష్ట్రంలో దశాబ్ద కాలంగా రుణమాఫీ కోసం అనేక ఉద్యమాలు నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేత కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వాడు కావడంతో ఆయన చొరవతో ప్రభుత్వం రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. 17 మార్చి 2015న చేనేత జౌళి శాఖ నుండి నేత కార్మికులకు సంబంధించిన 5,65 లక్షల రుణాలను మాఫీ చేసినట్లు తొలి జీవో వచ్చింది. ప్రభుత్వం తమను కరుణించిందని సిరిసిల్ల నేత కార్మికులు, టీఆర్ఎస్ శ్రేణులు అప్పట్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సంతోషం ఎంతో కాలం నిల్వలేదు. బ్యాంకర్లు వడ్డీ విషయంలో తేడాలు వస్తుండటంతో రుణమాఫీకి నిరాకరించారు. దీంతో ప్రభుత్వం మరోసారి 21 జూలై 2015న రెండో జీవోను జారీ చేసింది. జీవో జారీ చేసిన రుణమాఫీ అవుతున్న జాడలు కనిపించలేదు. సాంకేతిక లోపాలు ఉండడంతో రుణమాఫీకి ఆలస్యం అవుతుందని, తప్పకుండా రుణాలు మాఫీ అవుతాయంటూ చేనేత జౌళి శాఖ అధికారులు సెలవిస్తూ వస్తున్నారు. రుణమాఫీ కేవలం ప్రచార హస్తంగా మాత్రమే మారిందన్న విమర్శల నేపథ్యంలో ఇటీవల మూడోసారి రుణమాఫీ కోసం కొత్తగా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సిరిసిల్లకు సంబంధించి సుమారు 3.5 కోట్ల రుణాలను మాఫీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. గత 2-3 రోజులుగా చేనేత జౌళి శాఖ నియమించిన కమ్యూనిటీ ఫెసిలిటేటర్ల సహకారం అర్బన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారికి సంబంధించిన రుణ అంగీకార పత్రాలను సేకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం రుణమాఫీకి సంబంధించిన విషయాలు నోరు విప్పడం లేదు. మూడోసారైన నేతన్నల రుణమాఫీ చెల్లుబాటు అవుతుందా లేదా అని చర్చనీయాంశంగా మారింది. ఉపాధి కోసం ఎడారి బాట పట్టిన ఓ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో వారం రోజుల క్రితం మృతి చెందాడు. సిరిసిల్ల మండలం జిల్లేల గ్రామానికి చెందిన యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఆ మృతదేహం స్వగ్రామానికి చేరింది. సిరిసిల్ల మండలం జిల్లేల గ్రామానికి చెందిన బండి సతీష్ ఉపాధి కోసం ఎడారి దేశమైన దుబాయ్కి వలస వెళ్లాడు. ఆల్ రష్యాలోని గల్ఫ్ డోన్స్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీలో పనిచేస్తున్న సతీష్ ఈ నెల 20వ తేదీన విధులు ముగించుకొని తోటి కార్మికులతో కలిసి తిరిగి వస్తుండగా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో 28 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో సతీష్ కూడా ఉన్నారు. అదే కంపెనీలో పనిచేస్తున్న జగిత్యాల పొలాసకు చెందిన పినిశెట్టి రాంబాబుతో పాటు తోటి కార్మికులు సతీష్ మృతదేహాన్ని జిల్లాలోని మృతుడి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువులతో రోదనలతో జిల్లేల గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. సిరిసిల్ల మండలం చిన్నరింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీపీ దడిగల కమలాబాయ్, జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.
సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీటీసీ శాఖ దేవేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో 7 లక్షల రూపాయలు నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ దడికల కమలాబాయ్, జెడ్పీటీసీ పూర్మాని మంజు రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కోడూరి భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చిక్కాల రామారావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెడల్పు గారి సర్పంచ్ మరియు మాజీ చైర్మన్ చిక్కల రామన్న గారికి, మరియు ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఈ గ్రామ పెద్దలకు, మరి ఇతర గ్రామ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మనము ఏదైతే గ్రామ అభివృద్ధి కొరకు మన మినిస్టర్ గారు ఫండ్స్ ఇచ్చారో వాటిని ఈరోజు సంఘభవనానికి భూమి పూజ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ఏదైతే మాట ఇచ్చిండ్రో గ్రామాభివృద్ధి జరిగితేనే మన బంగారు తెలంగాణ జరుగుతుందనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు కమ్యూనిటీ హాల్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇవ్వడం జరిగింది. గ్రామాభివృద్ధిలో భాగంగానే సంక్షేమ పథకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే అభివృద్ధి పథకంలో నడుపుతున్నటువంటి ఇవన్నీ తొందరగా స్టార్ట్ చేసి, ఇంకా స్టార్ట్ చేయని కూడా ఉన్నాయి, తొందరగా స్టార్ట్ చేసుకొని మన మంత్రి గారు ఎంపీటీసీలు, గ్రామ ఎంపీటీసీ, సర్పంచులు మరియు ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధిలో భాగంగానే 5 లక్షల రూపాయల వ్యయంతో ఇవాళ ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. గతంలో మంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమంలో నడిపించడం చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మిగతా కార్యక్రమాలు ఏదున్నా కూడా ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేమందరం కలిసికట్టుగా అభివృద్ధి ముందుంటామని తెలియజేస్తాం. విధి ఆ రైతు బిడ్డలను దైన్య స్థితిలోకి నెట్టివేసింది. కుటుంబానికి బెత్తదిక్కుగా ఉండాల్సిన తండ్రి అనారోగ్యం బారిన పడి 2 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల రోదనలు పలువురిని కంటతడి పెట్టించిన విషాద సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో నివసిస్తూ మరమ్మగ్గల పరిశ్రమలో వార్ఫిన్ కార్మికుడిగా పనిచేస్తున్న చేరాల అశోక్ 2013 సంవత్సరంలో ప్రమాదవశాత్తు వార్ఫిన్ యూనిట్లో పడి తీవ్ర గాయాల పాలై అనారోగ్యం బారిన పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతూ 2014లో కన్నుమూశాడు. తండ్రి వైద్యం కోసం సుమారు 4 లక్షల వరకు చేసిన అప్పులు తీర్చేందుకు చదువుకోవాల్సిన వయసులోనే వీరి పిల్లలు ఉదయ్ 19 సంవత్సరాలు, హేమంత్ 17 సంవత్సరాలు ఉన్నవారు చదువుకు దూరం కావాల్సి వచ్చింది. అప్పుల భారంతో మానసికంగా కుంగిపోయిన అశోక్ భార్య లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ తనువు చాలించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్న సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం సమస్యలను అధిగమించి పేదలకు చేరువవుతుంది. 100 పడకలతో సిరిసిల్ల డివిజన్లో వైద్య సేవలను అందిస్తున్న ఏరియా ఆసుపత్రి ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను అదనంగా మరిన్ని ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్న వైనంపై A6 న్యూస్ స్పెషల్ ఫోకస్. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం సమస్యలను అధిగమించి పేదలకు చేరువవుతుంది. 100 పడకలతో సిరిసిల్ల డివిజన్లోని వైద్య సేవలను అందిస్తున్న ఏరియా ఆసుపత్రి ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఇటీవల ACLS 108 వాహనం ఏరియా ఆసుపత్రికి చేరింది. దీని ద్వారా గుండెపోటుకు గురైన వారితో పాటు ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి అత్యవసరంగా సేవలందించే వీలుంటుంది. మొబైల్ వెంటిలేటర్తో పాటు పల్స్ హార్ట్ మీటర్, సిరంజి ఫార్మ్స్ వంటి వైద్య సేవలతో పాటు ప్రత్యేక శిక్షణ ఉన్న నిపుణులు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో 8 వాహనాలు ప్రత్యేకంగా సిరిసిల్లకు ఈ 108 వాహనం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మొబైల్ బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలపై అవగాహన కల్పిస్తూ అనేక ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ గూడూరు రవీందర్ అన్నారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కోసం 1.7 కోట్ల నిధులు వచ్చాయి.
50 లక్షల రూపాయలతో ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు విభాగాల్లో ఆధునిక వైద్య సేవలను విస్తరించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో 2015-2016 సంవత్సరంలో 1500 ప్రసూతులను నిర్వహించారని లక్ష్యాన్ని చేరుకోనున్నారు. ఇప్పటికే 1475 ప్రసూతులు జరిగాయి. మంత్రి కేటీఆర్ సహకారంతో ఆధునిక వైద్య సేవలను పేదల ముంగిట్లో తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు సూపరింటెండెంట్ గూడూరి రవీందర్ తెలిపారు. మొబైల్ వెంటిలేటర్ డోర్ ఒకటి 18వ తారీఖు ఈ నెల మార్చి 18వ తారీఖు కల్లా మేము 100% టార్గెట్ ఏదైతే ఒక 100 బెడెడ్ హాస్పిటల్ 120 డెలివరీలు పర్ మంత్ ఓవరాల్గా 1450 వరకు డెలివరీలు చేయడం టార్గెట్ ఇచ్చారు. అది మేము ఈ నెల 18 వరకే ఫుల్ఫిల్ చేశామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరియు ఇంకా మేము 1500 వరకు డెలివరీలు చేసి ఈ ఏరియా హాస్పిటల్ సిరిసిల్లాలో ఇంకా మెరుగైన చికిత్సలు మరియు ఆపరేషన్లకు సంబంధించిన అయితే జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, ఆర్టీఐ కేసెస్లకు ఏవైతే సదుపాయాలు అవన్నీ మినిస్టర్ సహకారంతో ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరియు సౌకర్యాలు కూడా మెరుగుపరచడం జరుగుతుంది. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. దాన్ని ఇన్స్టలేషన్ అయినాక యాక్టివ్ పేజ్లో ఏప్రిల్ 2nd వీక్లో ప్రారంభించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. అంతేకాకుండా సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కి 108 ACLS అంటే అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ఫెసిలిటీస్తో ఉన్న అంబులెన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మనకు బ్లడ్ బ్యాంక్ ఒకటి మినిస్టర్ గారి సహకారంతోనే ఇది ఈ 9 మండలాల ప్రజలకు బ్లడ్ బ్యాంక్ అనేది శాంక్షన్ చేయడంతో వాళ్ళ బ్లడ్కి సంబంధించిన బాధలు తీరబోతున్నాయి. దీనికి మనం మినిస్టర్ గారికి ఎంతో రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేసిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే ఆ రైతు గుండె చెరువైంది. మరోవైపు ముప్పులో మునిగిపోతున్న ఇంటి పరిహారం చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి చెంది మానసిక ఒత్తిడికి లోనే ఆ రైతు గుండె ఆగిపోయింది. ఈ విషాదం సంఘటన చీర్లవంచ గ్రామంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన కడారి మలేశం తనకున్న 2 ఎకరాల భూమితో వరి సాగు చేశాడు. కాలం కలిసి రాకపోవడంతో నీరందక పంట ఎండిపోయింది. దీనికి తోడు తమ గ్రామం మధ్యమానేరు ముంపులకు గురవుతున్న నేపథ్యంలో మల్లేశంకు సంబంధించి ఇంటి పరిహారం ఇంకా చేతికందలేదు. ఈ పరిస్థితిలో తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైన మల్లేశం శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించే లోపే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య కనుకవ్వ, పిల్లలు అఖిల, రవలి, అక్షయలు ఉన్నారు. తండ్రిని కోల్పోయి రోధిస్తున్న చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఈసారైన రుణమాఫీ చెల్లుబాటయ్యేనా? తెలంగాణ ప్రభుత్వం మూడోసారి కొత్తగా ప్రతిపాదనలు. రుణమాఫీ కోసం నేతన్నల ఎడదెగని ఎదురుచూపులపై ఏసీ న్యూస్ స్పెషల్ ఫోకస్. సిరిసిల్ల మండలం జిల్లాల గ్రామంలో విషాదం. దుబాయ్లో గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి. స్వగ్రామానికి చేరిన మృతదేహం శోక సముద్రంలో కుటుంబీకులు. సిరిసిల్ల మండలం చిన్నలింగాపూరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న జెడ్పీటీసీ పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ దడిగల కమలాబాయ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే విత్ us.